హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఆల్రెడీ ఎస్టర్డే బ్లాగ్లో మీరు చూసే ఉన్నారు కావచ్చు. మన స్టూడియో కోసం అన్నట్టుగా మనము ముహూర్తం అయితే వేయడం జరిగింది, అలాగే ముగ్గు అయితే ఒప్పించినాం అనమాట. ఆ వీడియోలో నేను చెప్పింది ఏంటిదంటే, ఒకవేళ జేసీబీ కనుక అవైలబుల్గా ఉన్నట్టయితే వెంటనే భరంతి కూడా తీద్దామని, అంటే పునాది కూడా తీద్దామని చెప్పేసి నేను చెప్పిన. కాకపోతే జేసీబీ అయితే నేను దొరకలేదు, ఈరోజు అవైలబుల్గా ఉంది. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ పునాది అయితే తీయబోతున్నాం. సో ముగ్గు పోసిన వాళ్ళు ఏం చెప్పారు అంటే, పునాది ఎంతలో తీసినా సరే లోపల భూమి గట్టిగా ఉండాలని చెప్పారు. మినిమం వచ్చేసి మనకు ఒక గజమంత తీస్తే సరిపోతుంది అన్నారు. ఒకవేళ అక్కడ గట్టి భూమి లేకుంటే మరి ఏం చేయాలి, వాళ్ళకి ఒకసారి ఫోటో తీసి అయితే పంపిస్తా. ఒకవేళ మంచిగా ఉన్నట్టయితే అక్కడికి సరిపోతుంది అనమాట. జేసీబీకి వెనక కొండ ఉంటుంది కదా, పెద్ద కొండ ఉంటుంది, చిన్న కొండ ఉంటుంది. మనకు చిన్న కొండ అవసరము, అదే సెడి చేసుకుంటారు. ఆ సెడి చేసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడికి వెళ్ళి పునాది అయితే తీపిద్దాం. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఇది ఒక వర్క్ అయితే అవుతుంది అనమాట. మేబీ ఎంత అవుతుందో ఏమో చూడాలి. మా దగ్గర జేసీబీకి వచ్చేసి 1 అవర్కి 1500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీ సైడ్ ఛార్జెస్ ఎట్లున్నాయో కామెంట్ చేయండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తీరుగా ఉంటుండొచ్చు అనుకుంటున్నా. సో ఇప్పుడైతే వెళ్దాం, ఇక లేట్ చేయకుండా వెళ్ళి ఈ పని అయితే కంప్లీట్ చేసుకుందాం. సో మొత్తానికి అయితే పునాది తీసుడు కంప్లీట్ అయిపోయింది. మీరు చూడొచ్చు, ఏదైతే ముగ్గుడేనో ఆ ముగ్గు ప్లేస్లో మొత్తం ఇప్పుడు మనకు పునాది అయితే వచ్చిందనమాట. గంట సేపట్లో అయిపోతాం అనుకున్నాం, కానీ గంటన్నర టైం అయితే పట్టింది. బండి కూడా ఇన్నే ఉన్నది, కానీ టిఫిన్ చేసానికి పోతా అన్నాడు, పోయిండు. కొన్ని టచ్అప్లు అయితే ఇచ్చుకుంటాం అనమాట. ఇప్పుడు బరంత వేసే ముందు మూలల పొంటి కొద్దిగా ఈ మూల ఆ మూల కొన్ని మూలల కాడ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది. ఆ కూలిన మట్టి లేకపోతే మనకి ఇట్లా కొద్దిగా పోతే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది కదా, ఆ ఐడియాలు అయితే తీసుకుందాం. అరే జింగా, దీన్ని చూస్తే ఏమైనా అనిపిస్తుందా, ఏమైనా వేయచ్చా, ఏమైనా ఐడియా వస్తుందా? బంకర్ చేద్దామా? పునాదిలో క్యాంపింగ్ కాకపోతే బరం తీయాలనే పడుతుంది, మరి వచ్చేస్తుంది ఆల్రెడీ. సో ఆల్రెడీ బరంతి మాట్లాడడం అన్నట్టు. మనది కొద్దిగా ఉంది, ఒక ట్రిప్ అవుతుంది కావచ్చు మన దొడ్డి కూడా. దాన్ని ఏషగాడికి వేస్తాం ఇక, దాని పైన ఎంత పడుతుంది అని చెప్పేసి అది తెప్పియాలి ఇక. సో ఇప్పుడైతే ఇవన్నీ టచ్అప్లు ఇచ్చుకుందాం ఇక. ఏంది ఏమైంది? మాస్క్ ఆపరేషన్ వేసింది ఇప్పుడే. శేఖర్ టూ అయినా ఇవాళ నేనేమో మాస్క్ పెట్టుకొని తిరుగుతా. నాకు నిన్న అంటే వెల్లింగ్ కొట్టే వారికి కొంచెం రెచ్చిపోయే వారికి మొత్తం ముఖం కొట్టింది. చూపి ఒకసారి ఓపెన్ నేను కొట్టుకుని ఎట్లా అన్నాడు, పని చేస్తాడు ఇవాళ పని చేస్తున్నాడు అనిపిస్తుంది. సో ఇప్పటిదాకా అయిన వర్క్ అయితే మీరు చూసారు కావచ్చు. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే, మనది ఇక్కడ బెందర్ అయితే ఉంటుందని నేను చెప్పినా కదా, దాన్ని అయితే ట్రాక్టర్ లోడ్ చేసుకురానికి పోతున్నాం. ఆల్రెడీ కేజీఎల్ సీట్లు అన్నీ తీసేసినాం, డబ్బా తలిగించినాం. ఇప్పుడు పోయి ఎంత వెళ్తుందో చూసుకొని అంత ఎక్కించుకొని వస్తాం.
సో ఇప్పటిదాకా అయితే మనం పునాది తీసినాం కదా, అక్కడ ఒక చిన్న యాక్టివిటీ జరిగిందనమాట. అదొక క్లిప్ మీరు దూరం నుంచి చూసిరు కావచ్చు. సో మొత్తానికి ఇప్పుడు మన బేస్మెంట్ లేవడానికి దగ్గర దగ్గర ఒక 3-4 రోజులు పడుతుండొచ్చు. అప్పటిదాకా కొంచెం సేఫ్టీ ఉండాలి, ఇక్కడ ఎవరైనా కావాలన్నట్టుగా ఉండాలి అని చెప్పేసి మన సీసీటీవీని అయితే లోపలికి వెళ్ళి వీక్ వచ్చి మొత్తం ఇక్కడ ఇన్స్టాల్ అయితే చేసేసినాం. మీరు చూడొచ్చు, ఇక్కడనే మన ఏరియా ఉంటుంది, ఇక్కడనే సీసీటీవీ ఉంటుంది. సో ఏం ప్రాబ్లం లేదు. ఆల్మోస్ట్ మేము ఇటుకి తిరుగుతూనే ఉంటాం దయాలోలే, ఎనీ టైం అవైలబుల్ ఉంటాం ఇటు సైడ్. అయినా సరే ఒక మన కన్ను అటు ఇటు పోయినప్పుడు ఇది ఒక కన్నులాగా చూస్తూ ఉంటుంది అనమాట. ఎక్కడున్న హైదరాబాద్ అయినా దుబాయ్ అయినా ఫోన్లో ఆన్ చేసుకొని చూస్తే ఎవరు వస్తారు ఎవరు పోతారో అంత కనబడుతూ ఉంటుంది. ఇది ఒక సేఫ్టీ లెక్క. ఇక్కడ నుంచి మన వర్క్షాప్ కూడా కవర్ అవుతుంది, ఇక్కడ నుంచి మన ఏరియా కూడా కవర్ అవుతుంది. బేస్మెంట్ లేసేంత వరకు ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే ఈరోజు ఇంతవరకు జరిగింది. ఎస్టర్డే మీరు చూసినట్టయితే భూమి పూజ అంతా మీకు అంతా చెప్పేసిన ఆల్రెడీ. ఈరోజు జస్ట్ పునాది తీసి మనం భరంతి నింపుకున్నాం. రేపు ఏం జరుగుతుంది అంటే భరంతి వస్తుంది, అదంతా లోపల వాళ్ళే వర్షిపోతామన్నారు. అది మొత్తం కంప్లీట్ అయిపోతే మా వర్క్ ఉంటుంది. అప్పుడు ఇక బోరుకు పెద్ద పైప్ పెట్టి మంచిగా ఇక్కడ కొట్టినామంటే నీళ్ళతో అంత ఉరకాలి మొత్తం, అది అంతా మొత్తం ఇలా అనగాలి. వాన కొడితే మంచిగా ఉంటుంది మొత్తం, ఇంకా సెట్ అవ్వ ఇంకా కొడుతుంది కాదు రేపు. అది కూడా వాళ్ళు నింపితే ఓకే, వాళ్ళు నింపకపోతే మేము తగినామంటే 1 గంట సేపట్లో అయిపోతుంది. చూద్దాం మరి, అది రేపటి వీడియోలో చూస్తారు. సో ఈ రోజుకైతే జరిగిన వర్క్ ఇది. ఉందా లేదా? కరెంట్ లేకుండా కరెంట్ ఉండే వస్తుంది ఇలా ఏలేగా. ఈరోజు వచ్చేసి డే 500 ఆఫ్ 100 ఛాలెంజెస్. 100 ఛాలెంజ్లలో 5వ ఛాలెంజ్. వీరికి ఇలా మౌనవ్రతం గాయస్, వీడు నోరు తెరవాడు. ఏదైనా ఛాలెంజ్ ఉంటే పార్టిసిపేట్ చేస్తాడు అంతే. తీరా నువ్వు తీసినావు కదా ఆల్రెడీ. 2 వచ్చినాయి. ఇదా నో హ్యాండ్స్ ఈటింగ్ ఛాలెంజ్ ఇన్ లెగ్ థ్రెడ్. నో హ్యాండ్స్ ఈటింగ్ ఛాలెంజ్ ఇన్ లెగ్ థ్రెడ్ అంటే గది మనం ఇట్లా కాలు కట్టి ఇట్లా ఇది ఏంటిదంటే నార్మల్గా ఒక కట్టే కట్టి ఉంటుంది, దానికి కాలుతో మనం ఇట్లా ఆపరేట్ చేసుకుని ఇట్లా నోరకాయ తీసుకొని తినాలి. అది ఏదన్నా ఐటమ్ కావచ్చు, ఫుడ్ ఐటమ్, దాన్ని సెడి చేస్తే అయిపోతుంది ఇంకేదా. సో ఆల్రెడీ మనం తీసిన చిట్టి ప్రకారం మీరు చూసిరు కదా, కాలుతోటి ఏదన్నా ఒక ఐటమ్ విధంగా దొరికించుకొని తినాలన్నమాట. ఆల్రెడీ మీరు ఇక్కడ చూసినట్లయితే 2 అరటిపళ్ళు అయితే కట్టి పెట్టినాం. మేము వచ్చేసి అంటే నిన్న చిట్టి తీసినాం, నిన్న వేరే వర్క్ వల్ల కొద్దిగా అవైలబిలిటీ లేక అది ఛాలెంజ్ అయితే కండక్ట్ చేయలేదు. సో ప్రజెంట్ ఛాలెంజ్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ 7 మెంబర్స్ అయితే ఉన్నాం, వెనకాల తేజగా ఉన్నాడు. 7 మెంబర్స్ ఇప్పుడు పార్టిసిపేట్ అయితే చేస్తాం. చూద్దాం మరి ఎవరు తింటారు ఫాస్ట్గా, ఎవరు లాస్ట్కి వస్తారని చెప్పేసి. లాస్ట్కి వచ్చిన ఇద్దరికి డొమ్మరగడ్డలు వేసే పనిష్మెంట్ అయితే ఇస్తున్నాం, 10 వేయాలి. సో ఫస్ట్ వచ్చిన ఒకరికి పాయింట్ అయితే వస్తుంది. కనీసం దీనిలో కొట్టనీకి అయితే ట్రై చేద్దాం. ఇది మీకు అరటిపళ్ళు కనిపిస్తున్నాయి కదా, వీడు పొడుగున్నాడు, వీడు చిన్నగా ఉన్నాడు, వీనికి దొరుకుతుంది అని చెప్పేసి మీరు అనుకుంటారేమో. అట్లేం కాదు. దీన్ని ఎట్లా కడతాము అంటే వీళ్ళని స్టూల మీద నిలబెట్టి ప్రాపర్ హైట్, వాళ్ళ హైట్కి తగ్గట్టే సెడి చేస్తాము. వాళ్ళకి తగ్గట్టే అంటే వీనికి ఎంత టైం పడుతుందో తిననీకి, ఆ చిన్న ఉన్నలో కూడా అంతే టైం పట్టేట్టు సెట్ అయితే చేస్తాం అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు మీకు కనిపిస్తుంది. సో ప్రజెంట్ వీటిని అయితే సెడి చేస్తున్నాం. ఫస్ట్ ఆల్ పార్టిసిపేట్ చేస్తారా? అంటే పంచాయతీ పెద్ద కథ అవుతుంది. మరి ఇద్దరిద్దరు తీద్దా, లాస్ట్ ఎవరు మిగులుతారో వాళ్ళు వాళ్ళతో శేఖర్ కాలు గింతలేస్తుంది ఇట్లా లేపుకోయో. అటుపడి అలా గాలికే సగం చచ్చిపోతుంది. కమాన్ ఫస్ట్ ఇద్దరు ఎలిమినేట్ అవుతారు, ఎవరో చూసుకోరు. రెడీ? అదొక టీమ్ ఏం కాదు, ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు కదా, వానికి ఒక టైం నడుస్తుంది, వీనికి ఒక టైం నడుస్తుంది. టైం క్యాలిక్యులేట్ చేస్తాం అంతే. ఈ టీం అంటే ఇద్దరు జంటలు కాదు, అది ఇద్దరు పార్టిసిపేట్ చేయడానికి రావాలి. టీం కాదురా జింగిరా. రెడీ? గుడి వచ్చింది అలా బ్లాక్ మీ ఇద్దరు పక్క. మేమిద్దరం ఒక టీం, మన ఇద్దరం ఒకసారి పార్టిసిపేట్ చేయాలరా. ఒక్కసారి పార్టిసిపేట్ చేసేవాళ్ళు మళ్ళీ తెలప. అయ్యో ఒక్కడు సోలో లాస్ట్ కి. ఇప్పుడు టీంలో శేఖర్ గారు ఒక టీము, ఒక్కొక్క దానిలో ఒక్కొక్కడు. వాళ్ళ టీంలో వాళ్ళ పేరు, మీ టీంలో మీ పేరు. శేఖర్ గారు వచ్చింది అనుకో, ఒక్కడు పార్టిసిపేట్ చేస్తాడు. అంత మంచిగా ఇప్పుడు ఫస్ట్ సెకండ్ వేసుకోలేక. అరే ఇద్దరు పేరు చెప్పకు, దీనిలో జింగందన్నా వాందనే చెప్పు, మీదన చెప్పు, మాల శేఖర్ గారిని ఒకసారి చెప్పు. ఓకే, 4 రౌండ్లు. ఏ టీం రా? జింగా టీం, మీ టీం, మా టీం. శేఖర్ గారు ఫస్ట్, మీ టీం సెకండ్, థర్డ్, ఫోర్త్. అడికి నీ టైమర్ నడుస్తుంది, ఇడికి వాన్ టైమర్ నడుస్తుంది. ఆ టైం చూసుకుంటాం అంతే. మనం ఓవరాల్ అందరికి కలిపి టైం చూసుకోవాలి. సో ఇప్పుడు ఆల్రెడీ కట్టున్నాయి, తక్షణం వెళ్ళిపో దారా శేఖర్. అరటి పండు కట్టిన తర్వాత ఎంత హైట్ పోయిందో మీరు చూడొచ్చు. ఇప్పుడు వాడు కాలుతోటి దాన్ని మేనేజ్ చేసుకుంటే దాన్ని తినాలి. రెడీ ఆరా అన్న? పక్క పండు ముట్టుకోవచ్చు, ముట్టుకోదు, ఎటు ముట్టుకోదు. వాడు ముట్టుకునేది ఉంటే ఇట్లా పట్టుకొని 2 కాలు ఇట్లా లేపుకొని తింటాడు ఈజీగా. రెడీ? ఇట్లా పెట్టుకోవచ్చు, ఇట్లా నిన్ను నువ్వు ముట్టుకో.
కమాన్ గసగసాలు అబ్బా వద్దు ఇది పట్టుకోవచ్చా? పట్టుకోదు పట్టు 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 రా దారంగా ముట్టుకోదు మల్కోడు మల్కోడు కమాన్ కమాన్ గజాల వేసేయ్ వద్దు గజాల పోనీ 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 ఉట్టి కొట్టు లేకపోతే ఉట్టి కొట్టు ఏమరా వాళ్ళ దేశానికి ఏమి ఉపయోగం నీ వల్ల అడ్డిపాడు తినొత్తలేదు అయిపోయింది పడతాను బాలరాజు 2 నిమిషాలు దాటిపోయింది అయిపోయింది చిట్టు ఆయన దొమ్మలు కూడా వచ్చింది కమాన్ లేపా వాడు లేపుతలే అంత గంట మంచి లేపుతున్నాడు లేపా మరి చూపిస్తున్నాం ఎగ్జాంపుల్ ఎంత దాకా వస్తుందని వస్తుంది వస్తుంది చక్క వస్తుంది వచ్చింది వచ్చిందిరా వచ్చిందిరా తినస్తా 3 నిమిషాలు అయింది కాలే 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 బస్తా మూతి మూతి అటు మూతి అటు మూతి అటు ఊపిండు 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 ఆయన అటుపడి ఇరగొట్టిండు వేరే అటుపండి అయితే ఇక్కడ స్టడీ చేస్తాను ఇక సేమ్ అటు కట్టరా ఇంతమంది అటు దారా ఇగో ఇక్కడికి అయితే టైం ఆఫ్ చేసినాం మళ్ళా కట్టే కాడికి వెళ్ళి తర్వాత స్టార్ట్ అవుతుంది 3:28 అవుతుంది స్టార్ట్ అయ్యారా టైమర్ స్టార్ట్ కమాన్ 300 తాతో ఇంతడు కాదు గాయ 2 అరటిపళ్ళు అయితే ఇరిగిపోయినాయి డైరెక్ట్ క్విట్ వీళ్ళు ఊపుడికే ఇరిగిపోయినాయి అవి సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ టీం వాళ్ళు ఇంకో నెక్స్ట్ టీం వీళ్ళు వీళ్ళు చోటు బ్యాచ్ సెకండ్ థర్డ్ మాది ఏమో 2 అరటిపళ్ళు చెప్పరు ఆరు స్టార్ట్ ఎక్కువ దాన్ని ఫోర్స్ చేయకూడదు ఇరిపిస్తుంది మరి కమన్ మా ఎంత టైం పట్టినా సరే కంప్లీట్ చేసింది లెక్క ఫిట్ అయితే అంటే చెప్పు ముగ్గురు అబ్బా లావటమాట వచ్చింది 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 బ్యాలెన్స్ అయ్యి మీరు కంప్లీట్ కాబట్టి దీంతో మేము టైమింగ్ చూసుకుంటాం 2:16 స్క్రీన్ షాట్ ఎట్లుందిరా గేమ్ మజా వస్తుందా మధ్యాహ్నం ఉంది కానీ నొక్కుతుంది వీళ్ళు ఏందో పెడుతుంటారే ఎవ్వలేని అమ్మినా సరే గాని అన్నం నమ్మద్దు అన్నం నమ్మద్దు అన్న పక్క వినేతారు అంటాడు
నవీన్ అన్న టైసన్ అయితే పార్టిసిపేట్ చేస్తారు 3 seconds ఆగాలి స్టార్ట్ టైసన్ కమన్ అంతలేరా చేతు కాలు కూడా మీలో ఇప్పుడు అట్లా ఇక ఫేస్ ఎక్స్ప్రెషన్ అన్నా 1 time అయిపోతుంది 2:14 15 16 అయిపోయింది మొత్తం నోళ్ళకి వచ్చిన దమ్మతలేదు పీతికందనే ఉంది గంట నేను కిట్టాను అనుకున్న దానికంటే చాలా క్రేజీగా ఉంది. గాలి రాకపోతే ఇంకా ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది, కానీ గాలి వచ్చే వరకు ఏమవుతుందంటే కిందికి రాగానే అటు ఇటు సైడ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు లాస్ట్ టీం ఉన్నది వాళ్ళ కూడా డిసైడ్ చేసేదా. ఇప్పటికైతే సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసి దింపాను నేను ఇద్దరమే. గాయస్ ఎట్లా ఒకవేళ ఓడిపోయినా క్విట్ అయినా ఈ డొమ్మరగడ్డలు వేసే బ్యాచ్ కాదు నేను. సో ఫస్ట్ అయితే కొన్ని వామప్లు అయితే వేసుకున్నాం. అరే జింగిడి వద్దా ప్లై కాలు అంతే మరి అబ్బో పట్టేసినాయి కాళ్ళు ఆవటం మనకి ఇట్లా ఒకని కాలు ఒకని భుజం మీద వేసుకొని ఇలా ఉండరు ఇట్లా అట్లా కాదురా, నీ కాలిని భుజం మీద వేసాను చక్క లేవు మనకి గిరగిల గిట్లా. ఈ రౌండ్ లో జింగడు తేజగాడు అయితే పార్టిసిపేట్ చేస్తారు. చూద్దాం మరి ఎవరికి వెళ్తారు. పోనీ రే టైమర్ బాయ్ 1 2 3 అనగానే వస్తారు. లాస్ట్ రౌండ్ ఇప్పటికి డింపి అని ఇద్దరం సేఫ్ అయినాం, వీళ్ళ దాంట్లో సేఫ్ అవుతాం. మరి అటు పని ఇరగొట్టుకున్నా చూద్దాం. అటు పని ఇరిగిపోతాం, ఇరిగిపోతా చూడు. 1 2 3 స్టార్ట్. ఏమైందిరా ఇరిపిస్తుంది తిన్నారా తర్వాత అన్నది దమ్రాది పట్టుకుంటున్నా దాంట్లో పట్టుకోలేదు. అటుపెట్టు ముఖం అటుపెట్టు చెంపలో కానిచ్చుకుంటుండే. మెల్ల బాగా అరే పర్రె పెట్టింది అరే నిజంగా ఇంకా 2 సార్లు ఎగిరేసిన వాడే కథ మీద దగ్గరికి రాదురా తాగొడుతుంది. వచ్చింది పడుతుంది ఇక మంచిగా కిందికి వస్తుంది కానీ తింటలేడు. నువ్వు తినలేదంటే ఇరుగుతుంది కదా. కమాన్ తేజ. ఈ లెక్క ప్రకారం డిగ్గర్ మంచిది అన్నట్టు మరి దీన్ని అనబట్టుకున్నా. అరే జస్ట్ సేవలు ఉందని కింద పడతాను. నోరు కాడికి రాగానే ఎగ్జైట్ కాకు ఊసిపోతుంది.
దించకరా ఉంచున్నాడు ఇంకా నైన్ నవ్వలే కమాన్ కమాన్ ఎటువంటి ఫినిష్ చేయరు అంతే తేజ గారు 5 minutes 12 seconds సేఫ్ అయిండ్రా అరే అది వాని కోసమే ఆగింది కొన్నాక అది ఇప్పుడు ఇంకొక బయట వేస్తే కంప్లీట్ అవుతారు ఇది కంప్లీట్ అయిపోయింది ఇది ఇప్పేసి ఆర్పే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు అయింది నా పరిస్థితి జర్రేది అసలు నువ్వు అక్కడ కూర్చున్నప్పుడే పడిపోతుండే అది నాకు ఆగిందిరా నేను లక్కు ఇది అంతా అబ్బా ఇప్పుడు దక్కడా ఎవరా ఇంకొకసారి వేసేయి రన్ 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 దిశారి తాడు అట్లే మలకలే ఉండనా మలకలు ఉంటే సైడ్ పోతలేదు గాలికి నువ్వు గాలి ఉండరా గాలికి ఎడిపోతుందో చూసుకో అందా ఎన్ని తాళ్ళు రా నాకు ఎన్ని పెడతారా మీరు సో ఫైనల్ గా వినంతరా 6 minutes 36 టైమింగ్ తో మనకు సంబంధం లేదు లాస్ట్ క్విట్ అయిన ముగ్గురు క్విట్ అయ్యారు జింగ్లీస్ ఈడు ఆడు నలుగురం తిన్నాం సో దీనిలో ఓవరాల్ పాయింట్ వచ్చేసి ఎవరికంటే డింపియానికి వీడు అతి తక్కువ టైంలో తిన్నాడు 2 నిమిషాల 18 seconds 2 నిమిషాల 16 seconds సో పాయింట్ వచ్చేసి వీరికి పనిష్మెంట్ వచ్చేసారి ముగ్గురికి ఫస్ట్ కిట్ అయిన వాళ్ళకి ఉంటది క్విట్ అయితే అందరికి సేమ్ సమాన్యాయం మెయిన్ ప్రాబ్లం ఏడైతుందంటే దాన్ని చూసుకుంటే దీన్ని బ్యాలెన్స్ చేసే వరకు లాగమవుతుంది ఇప్పుడు అది లేదనుకోండి చక్కగా నిలబెట్టుకో ఎంతసేపు అని నిలబడచ్చు అదే చూసుకుంటా అసలు ఓడు కానీ దాన్ని చూడాలంటే చిట్ అవుతుంది అది కూడా ఊగుతుంది గాలికి అటు ఇటు ఊగుతుంది సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వీళ్ళకి పనిష్మెంట్ ఇద్దాం తర్వాత పాయింట్ వేసుకుందాం డింపే గుర్తు పెట్టుకోరా ఎన్ని 10 రా అదే పని లేదు నాకు మన ఆర్మీ చేసినప్పుడు నాకు 35 ఆగరా వీడు ఇవ్వరు దాకా మేము 10 అంటే 5 అన్నాడు 20 అనగా 10 వీడియో స్టార్టింగ్ చెప్పిన వీళ్ళు వస్తారని మనకు తెలియదు 10 అని చెప్పిన అరే 5 వేసి 5 వేయరా అంతే ఇప్పుడు దీనిలో ఛాలెంజింగ్ పార్ట్ ఏంటంటే టైసన్ దీన్ని మెడ విరిగిపోతే భయపడుతున్నాడు ముగ్గురు ఒకటేసారి నో ల్యాగ్ ఇంకోటి ఇప్పుడు వీళ్ళిద్దరు కంప్లీట్ చేసి ఇంకొకరు చేయలేదు అనుకో మలయాళ అట్లా లేదమ్మా ఇండివిజువల్ గేమ్ అట్లా లేదు ఇంక్లూడ్ చేయొచ్చు అంతేగా ఆ రూల్ ఏదైనా తినే ఛాలెంజ్ ఉంటే మేము ఓడిపోతే నువ్వు కూడా ఓడిపోయినాడు ఏమంది వానికి ఏమంది వాడు కంప్లీట్ చేసుకొని సైడ్కి వెళ్ళిపోరు కుసరి ఇక్కడ రాయి తీసే బాగా పక్కల మీరు రాళ్ళు తీసే ఓకే 5 అటు 5 ఇటు ఎవరు కంప్లీట్ చేసుకున్నారు ఖతం అయిపోతారు 3 2 కుసరి కుసవ్ గంతే టైసన్ గా 3 2 1 గో 3 4 5 వని కథ ఈ 2 వంద ఒకటే అయింది 4 5 కమాన్ టైసన్ లేపాలి 2 2 కంప్లీట్ అని
శేఖర్ గాంధీ వంశీ గాంధీ ఇద్దరు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైసన్ రెండు అయినా ఇంకేనా ఉన్నాయి ఆయనకి. కమాన్ గట్నే వాడు అటో ఇటో బుర్ర అయిపోతుంది. పక్క మీద బుర్ర గిట్ట పక్క మీద బుర్రు. కూడా లేపలేదు అందుకనే అప్పటి రెండే మూడు గంతే పక్క మీద గట్లా కాదు. ఇలా పానమంతా ఐటమ్ ఉన్నది. 4 గుద్ది వంట ఇలా 5 4 ఏ ఇటు అటు బొర్ర ఒకసారి అయిపోతుంది. గదే 6 మనవాడు ఎట్లా పడుతుండు తెలుసా? ఏదైనా పాములు కొట్లాడుకుంటే మర్రబడితే చూడు ఇట్లా పడుతుండు. కోని కోసం కోడి కొట్టుకోదా గిట్లా ఊర్లే పోతుండ. ఇంకా 3 రే, ఇంకో 3 సార్లు కట్టేయావు. గడికి పచ్చికుంది. సాధించావరా బుల్లోడా. నిలవడరు ఒకసారి స్టిఫ్ నిలవడరు. నిలవడు చక్కగా కదలకుండా నిలవడు. ఏం కాదు కింద కూర కరగచ్చు. ఇలా ఇటువంటి యాక్టివిటీలు చేయాలి నువ్వు. సో ఫైనల్ గా ఇది గాయ్స్ ఈరోజు ఛాలెంజ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇదే విధంగా కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ వ్లాగ్ పార్టీకి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ వ్లాగ్ అయితే చూసేయండి. ఈ రోజు పాయింట్ల పట్టిక ప్రకారం ఇప్పుడు చేంజ్ కాబోతుంది. ఎవరికంటే డింపి అని గుడ్డు పొదిగి ఫిల్ అయింది. ఈ గుడ్డు వెళ్ళిపోయి ఇప్పుడు ఒక పాయింట్ అయితే వస్తుంది అనమాట. విజయవంతంగా డింపియానికి 1 పాయింట్. డింపియా ఖాతా ఓపెన్ అయింది. ఇది ఆగద్దిగా. సో ఇంకా గుడ్లు ఎన్ని ఉన్నాయంటే ఇంకా 5 గుడ్లు ఉన్నాయి. సో 5 గుడ్లు అటే విధంగా ఉంటాయి. మేము ఆడిన గేమ్స్ చేంజ్ చేయాలిగా, అప్డేట్ చేస్తాం. ఈ గేమ్ వచ్చి 7 మెంబర్స్ ఆడినాం. టైసన్ గారు 4వ గేమ్. 5 గేమ్లలో 4 ఆడినారు. రే జాంగ్రీ నేను 4 ఆడినా. కాదు 5 గేమ్లలో 4 ఆడినా. ఒకటి మిస్ అను. 5కి 5. వంశీ 5కి 5. తేజ గాడు 5కి 5 ఆరా. తేజ నువ్వు కూడా మరి 4 ఎట్లుంది దానికి? తీసినప్పుడు లేడాడు. ఇప్పుడు ఆడిండిగా ఆడిని అంటున్నా. తేజాడు 5కి 5. ఇక కూరగాయని చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి పోదు, ఒకటి అట్నే ఉంటది కదా. డింపాడు 5కి 5. 5 గేమ్లు ఆడితే 5 ఇట్లా ఉన్నాడు. జింగడు 5 ఆడితే 5 ఉన్నాడు. శేఖర్ గారు 5 ఆడితే 4 ఉన్నాడు. ఒకటి తక్కువ. అజ్జిగాయన ఇంకా 2 ఉన్నాడు. ఆడియో 2 ఆడిండు మంచిగా. ఈ జింగిడాడు ఒకటే. ఇక నీకు పాయింట్ ఓపెన్ కాదు. ఉంటా నేను చెప్పినా కూడా ఇక్కడ 100 అయితే ఇక్కడ ఒకటే ఉంటది. మీరు చూడరు అని. ఒకటే అట్నే ఉంటుంది. ఒకటే మంచిగా కనబడాలంట. సో ఇప్పటికీ 5 గేమ్లు కంప్లీట్ అయిపోయినాయి. అరే కంప్లీట్ అయిన గేమ్స్ ఇక్కడ రాస్తా. నెక్స్ట్ టైం మనకు ఐడియా ఉంటుంది. నెక్స్ట్ 6వ గేమ్ అనేది అర్థమైందా? కన్ఫ్యూజ్ అవుతున్నాం ఎన్ని గేమ్. ఇంకో 20, 30, 40 అయిన తర్వాత ఆగమవుతాం. అసలు అయ్యాలి ఎన్నో గేమ్ అని ఆగమవుతాం. 5 కంప్లీట్. ఇది ఉన్నది కంప్లీటెడ్. 5 కంప్లీటెడ్ గేమ్స్ కంప్లీటెడ్. సో ఇప్పుడు వచ్చేసి చల్లగా ఈవినింగ్ టైంలో ఒక చిన్న పార్టీ అయితే పెట్టుకున్నాం. పునుగులు, మిర్చీలు, ఏంది చట్నీ, మొత్తం చట్నీలో మొత్తం పురుగులు పడుతున్నాయి. పురుగుల చట్నీ, నల్ల పురుగుల చట్నీ. కడుపులో ఏదైనా ఖరాబ్ అవుతాయి. కడుపులో ఏదైనా ఖరాబ్ కాదు. అది అంటే వేస్ట్ కాదు అన్నట్టు. ఇప్పుడు తీసి సైడ్ వరేసినాం అనుకో వేస్ట్ అవుతుంది. మొత్తం వేస్ట్ అయిపోతుంది. నువ్వు ఎంత కచ్చ తింటావో వీడు అంత తినడు రా. ఇద్దరు మంచి. వాడు ఇప్పుడు దాంట్లో అద్దుకున్నా కానీ వాడు తిన్నాడు. వాడదు కథ తీసుకొని చాగొడుతున్నావు. ఇడికెళ్ళి పోతే అన్ని అందుబాటులో ఉన్నాయి. దెబ్బలు పడతావు. ఇంకో ప్యాకెట్ ఉంది ఎట్లా ఉన్నది. అడిగాడు అది చాలా దానికి. సో ఇప్పుడైతే ఇది కానిచ్చేస్తున్నాం. ఇక తర్వాత కలుస్తాం మిమ్మల్ని మళ్ళీ. ఊరు వస్తాడు మొత్తం. నువ్వు తింటుంటే వెరైటీ కనబడతావు. నువ్వు తినే మస్తు మందికి ఇష్టం అట. ఒకసారి తినరా, స్టైల్గా తినరా. మిర్చి ఒకసారి స్టైల్గా తిను. ఒకసారి నువ్వు ఎట్లా లెగ్ పీస్ లెక్క తిను.
అయిపోయింది. ఉన్నదా నేను అది ఒక లెగ్ పీస్ అనుకుని నేను అమ్మ బాబోయ్ నేను ఇక మిర్చిలు ఎప్పుడు తినను ఇక గిన్నెల నుంచి అయిందా. సో ఇప్పుడు అయితే ఫటాఫట్ కథం చేసేస్తాం. తేజగాడు మంచి స్పీడ్ మీద ఉన్నాడు ఇప్పుడు. ఇక ఇది తినాలన్న ఆగమాగంలో తినేస్తాం ఇక. వాడు ఏడ ఫాస్ట్ తింటాడు అని చెప్పేసి దాన్ని ఆస్వాదించకుండా తింటాం అన్నట్టు. ఇక నువ్వు చేసేపు అట్లే కూర్చోరా చేలు కట్టుకొని నేను రికార్డ్ చేస్తుంది అట్లే